సాయి ఎప్పుడైనా వాటర్ బాటిల్ పిలకాలి పోరా. घर घर तिरंगा అనే ప్రోగ్రాం నరేంద్ర మోడీ గారు మరి ప్రతిపించుకొని మరి 3 రోజులు బిఫోర్ నుంచి పండగ వాతావరణం భారతదేశం మొత్తం ఉండాలి, మొత్తం భారతదేశం అంతా ఒకటే అనే స్ఫూర్తితోని పిలుపునించడం జరిగింది. అట్లనే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అట్లనే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి దీన్ని ఆచరిస్తూ ప్రతి ఒక్క భారతీయుడు ఎవరైతే భారతదేశంలో పుట్టి ప్రతి ఒక్క భారతీయుడు ప్రతి ఒక్క ఇంటి మీద జెండా కట్టాలి, అదే రకంగా ప్రతి ఒక్కరు జెండా మొయ్యాలని చెప్పి మంచి కాన్సెప్ట్తో ఈరోజు తీసుకురావడం అనేది నిజంగానే నరేంద్ర మోడీ గారికి మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ఎందుకంటే ఆయన ఆలోచన విధానాలు కానీ హట్కే ఒకసారి ఆ రోజు కరోనా టైంలో ప్రతి ఒక్క భారతీయుడు భరోసా ఇచ్చి ఆ ప్లేట్ కొట్టి మేమందరం కూడా ఉన్నామని చెప్పి సౌండ్ చేస్తే ఒక యూనిటీ కింద వస్తుందని చెప్పి ఆ రోజు ఆలోచించిన నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ 3 రోజుల జెండా పండుగ చేసుకోవాలని చెప్పి పిలుపునిచ్చారు. మేమందరం కూడా దాంట్లో భాగమవుతున్నాం. మేము ఒక్కడో కాదు, ప్రతి ఒక్కరు ఏ కుల మతం ఎవరైనా సరే, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, ఇంకా ఏ కులపాలనే కావచ్చు, వాళ్ళందరూ కూడా మరి కలిసి భారత్ ఏకే, భారత్ మాతా ఏకే అన్నట్టు सब मिलके ये फेस्टिवल को सक्सेस करेंगे और ये हमारा भारत है, हमारा भारत है, हमारा भारत रहेगा పోయే వరకు కూడా ఈ భారతదేశాన్ని గుండెల్లో పెట్టుకొని మేము పూజిస్తాం. అట్లనే వచ్చే ఆగస్ట్ 15 రోజు కూడా మేము కూడా గెలిచిన తరుణంలో ఫస్ట్ టైం మేము గవర్నమెంట్ హోదాలో మేము ఈరోజు ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా చేయబోతున్నాం. ఆ రోజు ఆగస్ట్ 15 రోజు. సో 3-4 చోట్ల కూడా మేము తిరిగి కలిసి చేద్దామని చెప్పి అనుకున్నాం. మేము ఆనందంగా కూడా అందరం కలిసి మరి అన్ని గవర్నమెంట్ స్థలాల్లో అందరం కలిసి भारत माता एक है और ये एनडीए प्रभुत्व भी एक है. हम दिखाएंगे हम क्या कर सकते. गिव अस 1 year टाइम एंड विल शो हाउ అవర్ గవర్నమెంట్ విల్ వర్క్. డెఫినెట్గా ఇప్పటికే మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. కాళహస్తిలో మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నాం. డెఫినెట్గా వచ్చే రోజుల్లో ఒక నవ శ్రీకాళహస్తిని మీరు కొత్త రకంగా చూడబోతున్నారు. క్లీన్ అండ్ గ్రీన్ శ్రీకాళహస్తి చూడబోతున్నారు. టూరిజం అప్పుడు ఆనందం చెప్పినట్టు కాళహస్తి ఒక టూరిజం హబ్. అంటే మరి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తారు, మరి ఈశ్వరుడి దగ్గరికి వచ్చి నెక్స్ట్ డే పొద్దున పోయి దర్శనం చేసుకున్నట్టు డెవలప్మెంట్ చేస్తామని చెప్పి మీకు అందరూ చెప్తూ, అలానే ప్రతి ఒక్క భారతీయుడికి కూడా నేను వచ్చే ఆగస్ట్ 15 రోజు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జన్మభూమి. ఈ జెండా వారి ఇంటి మీద వారి చేతిలో ఈ రోజు 13, 14, 15 3 రోజుల పాటు ఉవ్వెన్న జెండా దేశమంతా కూడా రెపరెపడాలనే ఉద్దేశంతో ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాళహస్తి పట్టణ పురవీధుల గుండా మరి విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా అన్ని కుల మతాలకి పార్టీలకు అతీతంగా ఈరోజు పెద్ద సంఖ్యలో ఇచ్చేశారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మనమందరం కూడా ఏదో కార్యక్రమం చేసామనేది కాదు. ఈ 78 సంవత్సరాల్లో మనకందరికీ తెలుసు మరి 10 సంవత్సరాలకు ముందు భారతదేశం ఏంటి, 10 సంవత్సరాల తర్వాత ఈరోజు భారతదేశం ఏంటి. ఈ ప్రపంచ దేశంలోనే భారతదేశం ఒక అగ్రగామి దేశంగా ఈరోజు ఉందంటే దానికి కారణం ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పరంగా పరుగులు తీస్తూ ఉంది. అదే రకంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం కూడా అభివృద్ధి పరంగా ముందుకు పోయే విధంగా ఈరోజు మన శాసనసభ్యుడు ఢిల్లీలో కూడా కాళహస్తికి ఏమేమి కావాలా, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని 100 కోట్లు తేవాలనే ఒక ఆలోచనతో ఈరోజు కాళహస్తి పట్టణం కావచ్చు, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆహర్నిశలు కష్టపడుతున్న సుధీర్ రెడ్డి గారికి, అదే వీడికి ఇచ్చేసిన పత్రిక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ